భరద్వాజ గారు కొన్ని కాంబినేషన్స్కి ఇండస్ట్రీలో మనం చెప్పక్కర్లేదు, మంచి క్రేజ్ ఉంటుంది. అలానే అందులో ఒకటి బాలయ్య బోయపాటి కాంబినేషన్ అనేది ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టారు. అవును, సింహ, లెజెండ్, అఖండ. ఇప్పుడు అదే కాంబినేషన్ గురించి డిస్కషన్ అవుతుంది. అది కాకుండా గీతా ఆర్ట్స్ నుంచి సినిమా ఉంటుందని ఒక డిస్కషన్ నడుస్తుంది. అవును. ఏంటి పరిస్థితి అసలు? ఇది కాంబినేషన్లో వస్తున్న సినిమా అఖండ 2నా, లేకపోతే సపరేట్ సబ్జెక్ట్ వెళ్తారా? ఏ రేంజ్, ఏంటి పరిస్థితి? పాన్ ఇండియా సబ్జెక్ట్ అనే మాట కూడా వినిపిస్తోంది కదా. అదే 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 బాలకృష్ణతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసే ఆలోచనతో ఉన్నాడు బోయపాటి. దాదాపు ఇలాంటి ఆలోచనే తనకి ఉన్నట్టుగా అరవింద్ గారు ఇంతకుముందు మాట్లాడాడు. అవును, వేరే ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడుతూ బాలకృష్ణతో సినిమా చేస్తున్నావు, అది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది అని చెప్పాడు ఆయన. రెండోది, పాన్ ఇండియా మార్కెట్ని చాలా దగ్గరగా పరిశీలిస్తుంటాడు ఆయన. అవును, ఏ ట్రెండ్ నడుస్తోంది, ఎలాంటి సబ్జెక్టుతో వెళ్ళాలి అనే విషయంలో చాలా క్లారిటీ ఉంది అరవింద్ గారికి. రెండోది, గీతా ఆర్ట్స్ బోయపాటికి కలిసి వచ్చిన బ్యానర్. ఆల్రెడీ సరైనోడు అనేటువంటి సినిమా బ్యానర్లో చేసి హిట్ కొట్టాడు. బాలకృష్ణతో తప్ప హిట్ కొట్టడు బోయపాటి అనేటువంటి అభిప్రాయాన్ని పక్కకు జరిపినటువంటి హీరోలు కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో అల్లు అర్జున్ ఒకడు. అసలు అరవింద్ గారి బ్యానర్లో బోయపాటి అల్లు అర్జున్ సినిమా ఉండబోతోంది అనేది మొదట వినిపించిన మాట. ఈయన రామ్తో సినిమా చేస్తున్నటువంటి టైంలో వినిపించినటువంటి మాట. అవును, దానికి ముందే అల్లు అర్జున్తో కాంబినేషను ఒక సినిమా చేస్తున్నారు వాళ్ళు అనేది వినిపించింది. ఎప్పుడైతే పుష్ప డిలే అయిందో ఇది వెనక్కి వెళ్ళింది. ఇది వెనక్కి వెళ్ళిన టైంలో ఇతని సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఇతను ఫ్లాప్ అయ్యి క్రైసిస్లో ఉన్న ప్రతిసారి బాలకృష్ణ చేయందించి లేపి నుంచోబెడుతున్నాడు. ఇప్పుడు వచ్చినటువంటి 3 సినిమాలు అలాగే వచ్చినాయి. అఖండ ముందు కూడా బోయపాటి పరిస్థితి బాగాలేదు. ఇంతకుముందు చేసినటువంటి లెజెండ్కి ముందు కూడా అదే పరిస్థితి. సింహ టైంలోనూ అదే క్రైసిస్. సింహ టైంలో బాలకృష్ణే బోయపాటిని నిలబెట్టాడు. ఆ తర్వాత వరుసగా అదే ఒక ట్రెడిషన్ లాగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే తనకి చేయించి నిలబెట్టేటువంటి బాలకృష్ణతో సినిమా చేయాలి, చేస్తాడు, అంతకుమించి ఆప్షన్ లేదు అని విపరీతంగా చర్చలు జరుగుతున్న టైంలో, అంటే ఇద్దరే హీరోలు, బాలకృష్ణ లేకపోతే అల్లు అర్జున. బ్యానర్ ఓకే, ఫైనల్గా బాలకృష్ణతోనే ఈ ప్రాజెక్ట్ సెట్ చేయాలి అనే వాతావరణం వచ్చేసింది. వీళ్ళు పాన్ ఇండియా ప్రాజెక్టు అనే ఆలోచన అరవింద్ గారిది. ఆయన కొంత అంటే అఖండ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాడు ఆయన. అఖండ 2 చేయబోతున్నారు అనే మాట వినిపిస్తోంది, కానీ అఖండ 2 అయ్యే అవకాశం డెఫినెట్గా ఉండదు. వేరే సబ్జెక్టే ఉంటుంది. అఖండ 2 ఆ బ్యానర్లో బాలకృష్ణతో ఆయన చేయడు, వేరే సబ్జెక్టే ఉంటుంది. అయితే అది ప్రస్తుతం హిందీ బెల్ట్లో ఉన్నటువంటి ఆలోచనలకి, ఆడియన్స్ ఆలోచనలకి అనుగుణంగా నడుస్తుంది. కార్తికేయ 2 సక్సెస్ మీట్లో అరవింద్ గారు మాట్లాడుతూ అఖండ చూసినప్పుడు నాకు అనిపించింది, దీన్ని వైష్ణవంలో గనక చెబితే పాన్ ఇండియా మార్కెట్ అట్రాక్ట్ అయ్యేది కదా, వీళ్ళు మిస్ అయ్యారే అని కొంచెం ఆవేదన కలిగింది నాకు. అది కార్తికేయ 2తో సాధించారు అన్నాడు ఆయన. ఆ డైలాగును దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం అంటే బాలకృష్ణతో ఈయన చేయబోతున్నటువంటి హ్యాట్రిక్ తర్వాత చేయబోతున్న సినిమా ఇది బోయపాటి. ఇది కొంచెం వైష్ణవానికి టర్న్ అయ్యి అఖండ లెవెల్, అంటే అఖండలో ఒక రకంగా డివోషనల్ కంటెంట్ని చాలా ఎమోషనల్గా చెప్పాడు. ఇలాంటి ప్రయత్నం ఏదో ఇందులో కూడా ఉంటుంది. ఇక్కడ శైవం నడిచింది, దాన్ని కొంచెం వైష్ణవానికి పట్టుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది అనేది అనిపిస్తోంది. అరవింద్ గారి ఆలోచన అదే పద్ధతిలో ఉంటుంది. ఆయన చాలా కీన్ అబ్జర్వర్. మార్కెట్ ట్రెండ్స్ గమనించి ఆ రకమైనటువంటి సబ్జెక్టులు సెలెక్ట్ చేయటం, అలాగే 100% ఏదనుకున్నాడో దాన్ని ఎగ్జిక్యూట్ చేయించే ప్రయత్నం చేస్తాడు ఆయన డైరెక్టర్తో ఉండి. ఇది ఉంటుంది. అంటే ఒక రకంగా అంకిత భావంతో పనిచేయటమే. ఏదో మనం ప్రాజెక్ట్ ఇచ్చేసాము అయిపోయింది అన్న పద్ధతిలో ఉండడు ఆయన. ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటాడు కాబట్టి మార్కెట్ని క్షుణ్ణంగా స్టడీ చేసినటువంటి ప్రొడ్యూసరు,
ఒక పెద్ద హిట్ తీయాల్సినటువంటి అవసరము ఆకలి ఉన్నటువంటి డైరెక్టరు బాలకృష్ణ ఆల్రెడీ సక్సెస్ఫుల్లో ఉన్నాడు కాబట్టి ఇది నడిచిపోతుంది, ఈ ట్రెండ్ వెళ్ళిపోతుంది. కానీ కొత్త ఏరియాల్లోకి బాలకృష్ణని ప్రమోట్ చేసే ప్రయత్నం. నిజానికి పాన్ ఇండియా సినిమా బాలకృష్ణని హిందీ మార్కెట్లో ప్రవేశపెట్టాలి అనే ఆలోచన ఎన్టీ రామారావు గారే చేశాడు. ఉమ్మడి కుటుంబం సినిమాని బాలకృష్ణ హీరోగా హిందీలో తీయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉండేది ఆయనకి. కాకపోతే ఆయన తర్వాత రాజకీయాల్లో బిజీ అయిపోయి ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టేశాడు. కానీ అంతకుముందు ఆయన ఇచ్చిన చాలా ఇంటర్వ్యూల్లో ఈ విషయం చెప్పాడు. ఓకే, ఉమ్మడి కుటుంబం గురించే ప్రస్తావిస్తూ దాన్ని హిందీలో బాలకృష్ణతో చేయాలనుకుంటున్నాను అని. అలాగే విశ్వామిత్ర సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్టే, హిందీలో కూడా చేశారు. అది అంజాద్ ఖాన్ వీళ్ళందరూ ఉన్నారు దానిలో బాలకృష్ణ కూడా ఉన్నాడు. కానీ హిందీ వెర్షన్ రిలీజ్ కాల, ఆగిపోయింది. తెలుగు వెర్షన్ మాత్రమే రిలీజ్ చేశారు, అది ఫ్లాప్ అయింది. దాంతో ఆగిపోయింది ఆ ప్రాజెక్ట్. కాబట్టి ఎప్పుడూ జరగాల్సినటువంటి ఎంట్రీ ఇప్పుడు అరవింద్ గారి చేతుల మీదుగా జరుగుతోంది, హిందీ మార్కెట్లోకి బాలకృష్ణ ప్రవేశం. కాబట్టి దీని మీద ఫ్యాన్స్లోనూ క్యూరియాసిటీ ఉంది, బాలకృష్ణలోనూ క్యూరియాసిటీ ఉంది. ఈయనకేమో ఒక హిట్ కొట్టాలి అంటే బాలకృష్ణతో కలిస్తే అది డెఫినెట్గా హిట్ అవుతుంది అనేటువంటి నమ్మకము, కాన్ఫిడెన్స్ రెండు బోయపాటికి ఉన్నాయి. అలాగని చెప్పి ఏదో లూజ్ అండ్ సినిమా చేయడు. ఎందుకంటే సబ్జెక్ట్ ఏమాత్రం లూజ్గా ఉన్నా వాళ్ళిద్దరూ అంగీకరించరు. బాలకృష్ణ అంగీకరించడు, అరవింద్ అంతకంటే అంగీకరించడు ఆయన. రెండోది దీనికి ఆ కోణం ఉందా లేదా, ఆ ఆస్పెక్ట్ ఉందా లేదా దీనిలో అనేది కూడా క్షుణ్ణంగా చూస్తాడు ఆయన. మనం ఏ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాం, మార్కెట్ మూడుని ఇది క్యారీ చేస్తుందా లేదా అనే దగ్గర చాలా క్యూరియస్గా ఉంటాడు ఆయన. బోయపాటికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీని, తన్ని తాను ప్రాపర్గా ఆ మార్కెట్లోకి ప్రవేశపెట్టాలి, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి తన కెరియర్ని అనుకుంటే చాలా శ్రద్ధతో డిజైన్ చేయాల్సి ఉంటుంది. అందుకని ప్రాజెక్ట్ అనౌన్స్ అయినా అంత తొందరగా ప్రారంభమయ్యే సినిమా అయితే కాదు. బోయపాటి అండ్ అరవింద్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని అనౌన్స్మెంట్ బయటకి ఇచ్చారు. బాలకృష్ణతోనే ఉండాలి, బాలకృష్ణతో మాత్రమే ఉంటుంది సబ్జెక్టు. అయితే సబ్జెక్ట్ ఓకే అయితే తప్ప బయటికి రాదు విషయం, వాళ్ళు అనౌన్స్ చేయరు. రెండోది గీతా ఆర్ట్స్లో బాలకృష్ణతో సినిమా అనేది కూడా కొంత క్యూరియాసిటీని. అది చిరంజీవి గారి బ్యానర్లో అరవింద్ బాలకృష్ణతో సినిమా చేయటం, సినిమా చేస్తున్నాననే మాట ఆయన 2-3 సార్లు చెప్పేశాడు. ఆల్రెడీ ఆ కమిట్మెంట్ ఉంది వాళ్ళకి. ఓపెన్ డయాస్ మీద ఈయన కమిట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ మీద అయితే ఫ్యాన్స్లో మాత్రమే కదా, అందరిలోనూ క్యూరియాసిటీ ఉంది. ఇప్పుడు బాలకృష్ణతో సినిమా చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఆయన రాజకీయము హిందూపూర్ నుంచి పోటీ చేస్తున్నాడు. ఎన్నికల తర్వాతే దాదాపు ఒక 5 నెలలు కనీసం గ్యాప్ ఉంటుంది ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రకటితం కావటానికి. ఈలోపు బాబీ సినిమా వచ్చేస్తుంది. బాబీ సినిమా తర్వాత తన ఎమ్మెల్యేగా సక్సెస్, ఆ 2 విజయాల తర్వాతే ఈ ప్రకటన వస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన 3 సినిమాలను మించి ఉండాలి. ఆ కోణంలోనే డిజైనింగ్ జరగాలి. అలా జరగకపోతే ఆయన ఊరుకోడు, అరవింద్ ఊరుకోడు.